నాగపంచమి నాడు ఏ విధంగా పూజ చేయాలి, ఆ రోజు పాటించాల్సిన నియమాలేంటో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం. దేవాలయంలో పుట్టకి గాని నాగరాయికి గాని పాలు పోయాలనుకునేవారు తప్పకుండా కొన్ని నియమాలను పాటించాలి. పాలు పోసేవారు ఆ రోజంతా ఉపవాసం ఉండాలి. వస్త్రం తగలకుండా కటిక నేల మీద నిద్రించాలి. నాగుల పంచమి రోజున భూమిని దున్నడం, గోతులు తీయడం, కూరలు తరగడం, కాయలు పళ్ళు కోయడం నిషిద్ధమని శాస్త్రాలు చెబుతున్నాయి. సర్పాలు నేల మీద కాని చెట్ల మీద గాని ఉంటాయి కాబట్టి వాటికి హాని కలిగించకుండా ఉండేందుకు ఈ నియమం పాటించాలి. నాగ పంచమి రోజున నాగేంద్రుణ్ణి పూజించలేని పక్షంలో సర్పాన్ని మెడలో ధరించిన శివుణ్ణి గాని, ఆదిశేషుని మీద కొలువై ఉన్న విష్ణుమూర్తిని గాని, సర్పరూపంలో ఉండే సుబ్రహ్మణ్య స్వామిని గాని పూజించిన మంచి ఫలితం కలుగుతుంది. ఇలా చేస్తే మీకున్న కుజ రాహు దోషాలు తొలగిపోతాయి. సంతానం లేని వారికి సంతానం కలుగుతుంది. నాగపంచమి రోజున పుట్టలో పాలు పోసే ఆచారము ఉంది. దగ్గరలో ఉన్న పుట్టను దర్శించి ఆ స్వామికి పాలు, గుడ్లు, చిమ్మిలి, పండ్లను నివేదిస్తారు. ఈ అవకాశం లేనివారు నాగరాయి ఉన్న ఏ గుడిలోనైనా పూజ నిర్వహించవచ్చు. ఇందుకోసం ముందుగా నాగరాయిని నీటితో శుభ్రంగా కడిగి ఆపై ఆవు పాలతో అభిషేకం చేయాలి. ఆ తర్వాత తిరిగి నాగరాయిని శుభ్రం చేసి ఆ నాగరాయికి పసుపు, గంధం, కుంకుమ, పూలతో అలంకరించాలి. తర్వాత కొబ్బరికాయను కొట్టి ఆరతి ఇవ్వాలి.